హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో కోకోపీట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే కోకోపీట్ మన మొక్కలకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, ఎంతవరకు హాని చేస్తుంది, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, కోకోపీట్ లేకపోతే ఏమేం కలపవచ్చు, ఇవన్నీ గురించి నేను ఒకే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. నేను మీకు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సరే ఇంకా వీడియో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కోకోపీట్ అంటే కొబ్బరి కాయ తీసిన తర్వాత అందులో పీచు ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఈ పొడి వస్తుంది. అంటే ఈ బెడ్ అంతా కాయిర్ బెడ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు ఆ పొడి రాలిందంతా పడేయకుండా ఇట్లా గిట్టుగా తీసి దాన్ని ఏం చేస్తారంటే మొక్కలు పెంచుకునే వాళ్ళ కోసమని సేల్ చేస్తారు. దీని అది పెద్ద ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. అది పక్కన పెడతా ఆ విషయాలన్నీ. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే దీన్ని వాటర్ వేసి బాగా పొడిని బాగా వాటర్ వేసి ఒక 15-20 రోజులు దాన్ని మగ్గబెట్టి దానికి కంపోస్టు, ఇంకా తర్వాత దాంట్లో కావాల్సిన కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేసి అది ఇంకొక 15-20 రోజులు అలాగే దాన్ని ఒక కుప్పలాగా చేసి అది బాగా కొద్దిగా డీకంపోస్ట్ అయింది అనుకున్నప్పుడు దాన్ని సంచిలో నింపి సేల్ చేస్తూ ఉంటారు. అది పెద్ద పెద్ద నర్సరీ వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు కోకోపీట్ని. ఎందుకంటే కోకోపీట్లో చక్కగా వేర్లు వస్తుంది కాబట్టి తీసుకుపోతారు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇలా బ్రిక్స్ చేయడం. ఈ బ్రిక్స్కి అయితే ఎటువంటి కెమికల్స్ కలపరు. దీన్ని మనకు కావాల్సినట్టు మనం కలుపుకోవాల్సిందే అంతే. దీనికి స్లోగా వాటర్ వేస్తూ ఉంటే 1 కేజీ మనం వాటర్ వేస్తే అది 5 కేజీ అవుతుంది. ఇప్పుడు ఇది 5 కేజీ కదా, 25 కేజీ అంత వరకు కోకోపీట్ ఇందులో మనకు రెడీ అవుతుంది. దీనికి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్ ఇటువంటిది ఉంటాయి కదా ఆన్లైన్ మార్కెట్, అక్కడది కూడా దొరుకుతుంది. లోకల్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. మీరు 5 కేజీ తెచ్చుకోవాలని ఏం లేదు. 1 కేజీ బ్రిక్ కూడా దొరుకుతుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. లేదు అంటే సిమెంట్ సంచిల కుళ్ళనే అమ్ముతూ ఉంటారు. అంటే పొడినే సేల్ చేస్తూ ఉంటారు. అంటే 1 కేజీ 2 కేజీలు అట్లా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు. దానికి కూడా రేట్ తక్కువనే ఉంటుంది, పెద్దగా రేట్ ఏమి ఉండదు. నేను తెచ్చుకోక ఒక 5-6 ఇయర్స్ అయింది. అంతకన్నా ముందు బాగా వాడేదని, ఇప్పుడు వాడట్లేదు. దాని ఎందుకు అని కూడా నేను మీ వీడియో లాస్ట్ అయ్యే వరకు మీకు అర్థమవుతుంది. కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఓకేనా? సరే చూడండి, ఇవన్నీ పొడిగా అయిపోయింది. కాసేపటికి నీళ్ళన్నీ కొద్దిగా ఏమవుతుందంటే ఆరిపోయినట్టు అవుతుంది, తడి పొడిగా అవుతుంది. దీన్ని మన మొక్కలకి మట్టిలో కలుపుకుంటే చక్కగా అది మట్టి లూజ్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ కానీ నార్మల్గా ఉన్నవాళ్ళు కానీ లైట్ వెయిట్ కావాలి అనుకొని ఏం చేస్తారంటే టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ ఎక్కువ మటుకు కోకోపీట్ వాడుతూ ఉంటారు. కోకోపీట్ ఎక్కువ అయితే మొక్కలకి చాలా హాని చేస్తుంది. ఎలా హాని చేస్తుంది అని కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఈ వీడియో ఒక్కొక్క పాయింటే నేను కవర్ చేసుకుంటూ పోతున్నాను. సరే, ఇప్పుడు చూడండి, రెడ్ సాయిల్ దగ్గరికి వద్దాం. ఇది మట్టి, అంటే ఇది ఎర్రమట్టి. ఈ ఎర్రమట్టి ఎలాగుంది చూడండి, అక్కడక్కడ మట్టి గడ్డలాగా అయిపోయింది. ఇది ఎందుకు అంటే ఈ ఎర్రమట్టికి ఒక గుణం ఉంది. నీళ్ళు వేసినప్పుడు బురదగా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. నీళ్ళు ఆరిపోయింది అనగానే ఇలా గడ్డ కట్టిపోతుంది, సిమెంట్ లాగా గట్టిగా అవుతుంది. ఓన్లీ ఈ మట్టిలో, ఎర్రమట్టిలో మన మొక్కలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క సరిగా పెరగదు. చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అక్క మొక్క సరిగా పెరగట్లేదు, మేము మంచి మట్టిలో నాటాము అనేసి. అది ఎందుకంటే రీజన్ ఇటువంటి ఎర్రమట్టిలు మాత్రమే నాటడం వల్ల. ఓకే, సరే. దీనికి కోకోపీట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే మట్టి లూజ్ అవుతుంది. అంటే వాటర్ మనం పోసినప్పుడు మట్టి ఎంత కావాలో అంత దాంట్లో తీసుకొని మిగతాదాన్ని డ్రైనేజ్ హోల్ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. అంటే ఆ మట్టికి కావాల్సినంత ఉంటుంది నీళ్ళు, అంతే. అదే మన ఎర్రమట్టి మాత్రమే వేస్తా ఏమవుతుందంటే నీళ్ళు అందులో ఉండిపోతుంది. దీన్ని మట్టి లూజ్ చేయడానికి ఇటువంటిది ఏమైనా కలుపుకోవాలి. మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి, వెల్ డ్రైన్ సాయిల్గా ఉండాలి అంటారు కదా, ఇదే విషయం ఇదే. ఓకే, అంటే మనం పైనుంచి నీళ్ళు పోసినప్పుడు కింద నుంచి వెళ్ళిపోవాలి, మట్టిలో ఎక్కువ నీళ్ళు ఉండకూడదు. ఓకే, తర్వాత ఈ కోకోపీట్ వాడితే ఏంటి ప్రయోజనం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు లైట్ వెయిట్ ఉంటుంది, మట్టి ఎక్కువ బరువు ఉండదు. మనం కొంచెం కోకోపీట్ తీసుకున్నా కూడా ఎక్కువ వస్తుంది. దీనివల్లనే నర్సరీలో పాటింగ్ మిక్స్ అని ఇచ్చేస్తారు, మీకు సేల్ చేస్తారు కదా, అందులో 50-60% మీకు కోకోపీటే ఉంటుంది, మట్టి తక్కువ ఉంటుంది. అటువంటి మట్టిలో నాటడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. తర్వాత దీనికి
కోకోపీట్ కానీ ఎర్రమట్టి కానీ మొక్క బాగా పెరగటానికి అనువుగా ఉండదు. దానికి మనం కంపోస్ట్ కలుపుకోవాలి. ముందు నేను కలిపింది ఏంటంటే వర్మీ కంపోస్ట్, సెకండ్ కలుపుతున్నది ఇప్పుడు కౌడంగ్ కంపోస్ట్. ఈ కౌడంగ్ కంపోస్ట్ గురించి చెప్పాలి అంటే ఎంత పాతదైతే అంత చాలా మంచిగా పనిచేస్తుంది. అంటే కొత్త కౌడంగ్ కంపోస్ట్ని వాడకూడదు. మనం మినిమం ఒక 6 months అయినా అది ఒక చోట ఉంచి అది కొద్దిగా డీకంపోస్ట్ అయిన తర్వాతనే మనం వాడుకోవాలి. లేకపోతే అందులో కంపోస్ట్ అయ్యే క్రమంలో వేడి పుట్టి ఆ మొక్కల వేలు సరిగా పెరగవు. ఇది ప్రాబ్లం. సో కోకోపీట్ పాతది వాడాలి. అదే కోకోపీట్ అంటున్నాను, సారీ, కౌడంగ్ కంపోస్ట్. అదే వర్మీ కంపోస్ట్ అయితే ఎంత ఫ్రెష్ది వాడితే అంత మంచిది. చాలా లేట్ అయిందంటే అందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోయి ఉంటుంది. ఓకేనా? అంటే ఎర్రమట్టికి మనం కోకోపీట్ కలుపుకున్నాము, ఇప్పుడు కంపోస్ట్ కలుపుకున్నాం. ఇవి 3 కలుపుకున్నా కూడా మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? మీ దగ్గర కౌడంగ్ కంపోస్ట్ ఎక్కువ ఉందనుకోండి, కౌడంగ్ కంపోస్ట్ వేసుకోవచ్చు. లేదు మన దగ్గర వర్మీ కంపోస్ట్ ఎక్కువ ఉంది అనుకున్నారనుకోండి, వర్మీ కంపోస్ట్ కలుపుకోవచ్చు. ఇదే కలుపుకోవాలి అదే కలుపుకోవాలి అని ఏం లేదు. కాకపోతే కంపోస్ట్ కలుపుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కోకోపీట్ లేదు, కోకోపీట్ బదులు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఇసుకని మట్టిలో కలుపుకోవడం వల్ల కూడా ఆ మట్టి లూజ్గా ఉంటుంది, నీళ్ళు అందులో హోల్డ్ అవ్వదు. మనకు అడేనియం నాటాలన్నా లేకపోతే సక్యులెంట్స్ నాటాలన్నా కూడా మట్టి మనకు నీళ్లు ఉండకూడదు, మట్టి కన్నా ఎక్కువ ఇసుక తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మట్టి, ఇసుక, కంపోస్ట్ ఇవి కలుపుకున్నా కూడా మొక్క బాగా పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర మీ ప్రాంతంలో ఇసుక దొరకట్లేదు, దొరికినా ఎక్కువ రేటు, ఏం చేయొచ్చు అంటే ఇటువంటి చెక్క పొట్టు ఉంటుంది కదా, అంటే మనం ఈ డోరు మంచం ఇట్లా చేసే ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అక్కడ ఇటువంటిది వేస్ట్ దొరుకుతుంది, మనకు పొడి దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి కొద్దిగా డీకంపోస్ట్ చేసి దాన్ని మట్టిలో కలుపుకోవచ్చు. డీకంపోస్ట్ అంటే ఒక చోట వేస్తే ఒక 6 నెలలకి ఇలా 50% కంపోస్ట్ అయి ఉంటుంది, దాన్ని ఇచ్చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్గా మనం వాడాలనుకుంటే ఒక 7 days వాటర్లో నానబెట్టి తర్వాత మట్టిలో కలుపుకోవచ్చు. ఓకేనా? సరే, ఇంకొకటి ఏం కలుపుకోవచ్చు మట్టిలో అంటే ఈ డ్రై లీవ్స్ కంపోస్ట్. ఈ డ్రై లీవ్స్ అంటే మనం ఏదే కంపోస్ట్ వేసినా కూడా, లేకపోతే చెట్టు దాని వేరు నుంచి ఎటువంటి పోషకాలు తీసుకుంటుందో అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే ఆకుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ ఆకులు పండై రాలిపోయినప్పుడు అందులో బోలెడు పోషకాలు ఉంటుంది. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆ రాలిపోయిన ఆకులన్నీ తీసి ఒక చోట కుప్పగా పోయడం కానీ, లేకపోతే ఒక సంచిలో కాస్త వాటర్ వేసి నింపి పెట్టడం కానీ చేస్తే ఒక 2 నెలలకి ఇట్లా మనకు డీకంపోస్ట్ అవుతుంది. ఇది 50% కంపోస్ట్ అయింది. దీన్ని మట్టిలో కలుపుకున్నా కూడా మొక్కలకు కావాల్సిన పోషకాలు చాలా బాగా అందుతుంది. ఈ లీఫ్ మోల్డ్లు కూడా చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి మొక్కలకు కావాల్సింది. ఓకేనా? మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అదే తీసుకోండి. ఇప్పుడు నేను ఏదో ఒక వీడియోలో చెప్తాను అనుకోండి, వర్మీ కంపోస్ట్ చాలా మంచిది అన్నాను అనుకోండి, వర్మీ కంపోస్ట్ దొరకదు, చాలా రేటు ఉంటుంది, అయ్యో ఏం చేయాలని బాధపడక్కర్లే. ఇంటి దగ్గర ఎలాగో రాలిపోయిన ఆకులు ఉంటుంది, దాన్ని కంపోస్ట్ చేసుకొని వాడుకోండి. లేకపోతే మీ దగ్గర కౌడంగ్ కంపోస్ట్ ఉందనుకోండి, అది వాడండి. లేదంటే కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం, అది కూడా వాడండి. ఏదైనా పర్వాలేదు. టోటల్గా కంపోస్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను మీకు డీటెయిల్స్ చెప్పాను. ఓకేనా? ఇవన్నీ ఎర్రమట్టి ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర అన్నీ ఉందంటే అన్నీ కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న మట్టిలో మనం ఏం నాటుకోవచ్చు అంటే సీడ్స్ వేస్తాం చూడండి, సీడ్స్ స్టార్టర్ మట్టి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? అంటే ఎక్కడెక్కడ కోకోపీట్ వాడాలి అని చెప్తున్నాను. ఒట్టి మట్టిలో అయితే మనకు అందులో మొలకలు సరిగా రావు. ఒట్టి ఇసుకలు అయితే మొలకలు వస్తాయి కానీ అది సరిగా పెరుగుదల ఉండదు. కంపోస్ట్లో వేస్తామంటే సరిగా కొన్ని విత్తనాలు సరిగా రావు. అందు గురించి మట్టి ఇంపార్టెంటే, మట్టికి కంపోస్ట్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ కోకోపీట్ వాడితే కనుక మీకు సీడ్స్ వేయటానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, అంటే కటింగ్ ఇటువంటివి పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాని పెద్ద పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ ఈ కోకోపీట్ వాడితే ఏమవుతుందంటే అందులో వాటర్ని బాగా అది హోల్డ్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ నేను మీకు పిండి చూపించాను చూడండి, అంటే ఇట్లా అనగానే అందులో వాటర్ అన్నీ ఉంటుంది. మనం ఏం చేస్తామో మట్టిలో ఎక్కువ కోకోపీట్ వాడినప్పుడు పై పొర ఉంటుంది కదా, పైన లేయర్, ఒక 2 లేయరు డ్రై అవుతుంది, తొందరగా డ్రై అవుతుంది. అయ్యో మొక్క ఎండిపోతుంది కదా అని మనం ఏం చేస్తామంటే ఎక్కువ నీళ్ళు పెడతాం. అది కింద
కోకోపీట్ వల్ల ఏమవుతుందంటే వేలు ఎక్కడ ఉంటుందో అక్కడ నీళ్ళు ఎక్కువ ఉండిపోయి ఆ మొక్క సరిగా పెరగదు. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో అయితే 100% మీకు ఇబ్బంది పెడుతుంది. ఈ మనకు ఈ ఎండాకాలంలో మాత్రం ఒక 50% వరకు హెల్ప్ చేస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. కోకోపీట్ ఎక్కువ వాడడం వల్ల నీళ్ళు ఎక్కువ ఉండిపోయి మొక్కలు వేలు సరిగా పెరగవు. దీనివల్ల పూలు పండ్లు రావు ఒకటి. రెండోది మట్టి పైన మీకు పాచిలాగా కడుతుంది, అంటే గ్రీన్ కలర్ నాచులాగా కడుతుంది అది. దీనివల్ల కూడా మొక్క సరిగా అందులో ఆక్సిజన్ అందక ఆ మొక్క సరిగా పెరుగుదల ఆగిపోతుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఒక మొక్కని కోకోపీట్ ఎక్కువ వాడి అందులో పెట్టి చూడండి. ఇంకొక మొక్కని మామూలు వేరే మనం అన్ని మట్టి మిశ్రణం చేసుకుంటాం కదా, అందులో నాటండి. ఏది రిజల్ట్ బాగుంటుందో మీరు తెలుసుకోండి. మీరే ప్రయోగాలు చేసి తెలుసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎవరో చెప్తున్నారని గుడ్డిగా నమ్మకండి. నేను కూడా ముందు బోలెడు వాడేదాన్ని ప్రతిదానికి, కానీ నాకు అనుభవం అయిన తర్వాత నాకు అర్థమైంది కోకోపీట్ వాడితే ఓహో ఇలా ప్రాబ్లం వస్తుందా అని. అందుకే ఇప్పుడు నేను వాడడం మానేశాను. ఎప్పుడు వాడుతున్నానంటే ఎప్పుడైనా రేర్గా సీడ్స్ చేసేటప్పుడు మాత్రం వాడుతున్నాను అంతే. అంతకన్నా ముందు మీకే వాడట్లేదు. ఇది ఫ్రెండ్స్ కోకోపీట్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు చెప్పాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. మీకు ఏం అనిపించింది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.